నీ స్థితిని బట్టి దేవుడు ఆగడు. మనుషుల్లాగా డబ్బుంటే కలుస్తాను, డబ్బుంటే వస్తాను దేవుడు కాడు. నీ మనస్సును బట్టి దేవుడు వస్తూ ఉంటాడు. ఈరోజు దేవుడు పై రూపం చూస్తే దేవుడు కాదు గాని నీ హృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. ఆ హృదయాన్ని దేవుడికి అనుకూలంగా మర్చుకునే జీవితం చాలా ధన్యకరమని. ఏ హృదయం అయితే దేవుడికి అనుకూలంగా ఉంటుందో వారి జీవితాలు దేవుడు పరిశీలించినప్పుడు, ఆ హృదయంలో మచ్చలు డాగులు లేనప్పుడు, ఆ హృదయం పరిశుద్ధంగా కనబడుతున్నప్పుడు, దేవుడు కొలువై ఉండటానికి ఆ హృదయం అనుకూలంగా ఉన్నప్పుడు ఆ గుండెల్లోతుల్లో ఆయన వచ్చి కూర్చుంటారు. దేవుడు స్తోత్రం. ఎప్పటికీ ఆరిపోని ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చాక నీ బతుకు ఆరిపోద్దంటరా? మరణమే లేని దేవుడు నీకు శ్రేష్ఠుడిగా మారిన తర్వాత నిన్ను మరణింపచేస్తాడా? ఎంత చీకటనైనా, ఎంత బాధనైనా, ఎంత కన్నీరునైనా నిమిషంలో మార్చగలిగిన తండ్రి నీ ఇంటిలోకి వచ్చిన తర్వాత, నీ హృదయంలోకి వచ్చిన తర్వాత ఇక చీకటి వెళ్ళే అవకాశం మనకు కనబడదు. ఆ వెలుగు వచ్చిన తర్వాత ఆ ఇంటిలో చీకటి గాని, కష్టాలు గాని, బాధలు గాని, కన్నీరు గాని, వేదన కనబడక ఆశీర్వాదాలు, దీవెనలు, సిరి సంపదలు, ఆరోగ్యము, నెమ్మది, జీవంతో అదృష్టాలు ఆ దేవుని బట్టి వస్తాయి. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు దేని చూస్తాడు అని ఆలోచన ఉదయకాలం మనం చెయ్యాలి. మనుషులు మనం ఇష్టపడాలన్నా మా లోకంలో డబ్బును బట్టి ఇష్టపడేవారు ఉంటారు, కానీ దేవుడు మనం ఇష్టపడాలని ఇవేమి అడ్డు కావానికి. దేవుడు మనం ఇష్టపడే వ్యక్తిగా మారాలంటే మట్టుగా మన హృదయాన్ని పరిశీలిస్తున్నాడు అనే భయం మన గుండెల్లో ఉండాలి. ఎవరైతే హృదయాన్ని జాగ్రత్త కాపాడుకొని దేవుడు అనేవాడికి ఇవ్వాలని లోకానికి ఇవ్వక, డబ్బుకి ఇవ్వక, ధనధాన్యాలకు ఇవ్వక, లోక శిఖారులకు ఇవ్వక, ఈ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకొని ఎవరైతే దేవుడు రాకెదురు చూస్తూ ఉంటారో వారి జీవితాలు మారిపోతాయి. జీవితాలు మారిపోతాయి, వారి బతుకులు మారిపోతాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, లోకంలో ఉన్న మనుషులు మనం ప్రేమించాలంటే మట్టిగా ఈ డబ్బు కలిగి ఉండాలి. పదవేన ఉండాలా, డబ్బుగా ఉండాలా. దేవుడి స్తోత్రం. ఆ డబ్బు నీకు లేకపోతే, పొరపాటున డబ్బులు కోల్పోయిన వ్యక్తిగా ఉంటే, కొన్ని కష్టాలు బట్టి డబ్బులు దూరం అయిపోతే అప్పుడు దాకా అక్క బావ అన్న వారే జంప్ అయిపోతూ ఉంటారు. స్నేహితులందరూ కూడా పరారులో ఉంటారు. వారు ఫోన్లన్నీ టవరేజ్ పగిలిపోతూ ఉంటుంది. డబ్బులు ఉన్నప్పుడు ప్రతిరోజు కలిసే మిత్రులందరూ కూడా అడ్రస్ గల్లంత అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు బావ, చెల్లి, బామ్మర్ది, అక్కన్న బ్యాట్స్ అంతా కూడా పొరపాటు అప్పుల్లో ఉంటే, ఆస్తులన్నీ పోతే తెలుసుకుని వెంటనే వీడికి ఆస్తి పోయింది, వీడి డబ్బులు పోయి అని చెప్పి కనబడుతూ ఉంటాం. మనిషి జీవితం దేవుడు మెచ్చుకునే స్థాయికి వెళ్ళాలంటే అన్నిటికంటే ముందు ఏం చేయాలంట? హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఈ లోకంలో ఒక మనిషి స్నేహితుడిగా మారాలంటే వాడికి అనుకూలంగా ఎలాగైతే మన ఆలోచనలు మారుతాయో, మన అభిరుచులు మార్చుకుంటామో, మన అలవాట్లు మార్చుకుంటామో, సృష్టికర్త దేవుడికి నువ్వు ఇష్టడిగా మారాలంటే అన్నిటికంటే ముందుగా దేవుడు చెప్తున్న మాట, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మనిషి చెడిపోవాలన్నా, మనిషి పాపంలోకి జారిపోవాలన్నా, మనిషి జీవితం లోకంలో పడిపోయేదిగా మారాలన్నా హృదయమే మూల కేంద్రం. మనిషి పరిశుద్ధంగా ఉండాలన్నా, దేవుని సంపాదించుకునే స్థాయికి వెళ్ళాలన్నా హృదయమే మూల కేంద్రం. ఈ హృదయాన్ని ఎవరైతే భద్రంగా కాపాడుకుంటాడో వాడు దేవుడు సంపాదించుకుంటాడు. ఎవరైతే దేవుడు సంపాదించుకుంటాడో ఆయన చేతిలో దీవులు సంపాదిస్తాడు. ఎవరైతే దీవులు సంపాదిస్తాడో ఆడి ఈ లోకంలో కోటేశ్వరుడు. ఒక్కసారి హల్లెలూయా. దేవుడి కలిగిన క్రైస్తవులారా, దేన్ని భద్రపరుచుకుంటున్నావు? ఉదయాన్ని జాగ్రత్త కాపాడుకునే మనసు నీకుందా? ఈ లోకములో మనిషిగా పుట్టినవాడు ధనాన్ని, ధనధాన్యాలని, అష్టౌషధాలని, పొలాలని, ఆస్తుల్ని కాపాడుకునే విషయంలో ఎంతో అలర్ట్గా ఉంటారు, ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ దేవుని బట్టి మనం ఆశ్రయించబడాలంటే మూల కేంద్రం హృదయాన్ని కాపాడుకుంటున్నావా? హృదయాన్ని భద్రపరుచుకుంటున్నావా? ఈ హృదయం దేవుడుదని, ఈ హృదయంలో దేవుడు ఉండాలని ఆశ
ఆశపడుతున్నాడని ఆ హృదయాన్ని జాగ్రత్త కాపాడుకుంటే ఆ తండ్రి వచ్చి కొలువే ఉంటానని, ఆ కొలువైన దేవుని బట్టి నా జీవితం మారుద్దని ఒక జ్ఞానము కలిగిన క్రైస్తవులుగా, మనుషులుగా మన మనసు మారాలి. ఎందరో జీవితాలు అన్ని కాపాడుకొని హృదయాన్ని గాలి వదిలేస్తారు కాబట్టి మాటి మాటికి తప్పులు చేసేవారిగా మారిపోతూ ఉంటారు. మాటి మాటికి దేవుణ్ణి బాధ పెట్టట్లేక జారిపోతూ ఉంటాం. ఈ రోజు దేవుడు వాక్యం అంటుంది, మన డబ్బును బట్టి దేవుడు మనల్ని ప్రేమించడు, మన ఆస్తిని బట్టి ప్రభు ప్రేమించడు, మనం కలిగిన ధనధాన్యాలు బట్టి, అష్టౌషాలు బట్టి, అందాన్ని బట్టి, ఖండ బలాన్ని బట్టి దేవుడికి ఇష్టలుగా మారాలి. హృదయాన్ని బట్టి మనం మారాలి. ఈ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు కనుక ఆ హృదయాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ఎవడైతే హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడో ఆ హృదయాన్ని దేవుడికి ఇస్తాడు. ఎవడు? దేవుడి స్తోత్రం. మనిషి జీవితం మారాలన్నా, రోగంలోంచి మనిషి బయటికి రావాలన్నా, అప్పుల్లోంచి మనిషి బయట